అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. వేళ 30వ తారీఖు పెన్షన్ రేపే ఇస్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి 1 డే బిఫోర్ ఇస్తున్నారు. తీసుకోండి. ఇంకా మన తమ్మునేల్లో చెప్పినట్టు ఒకే ఒక్కడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కడు. ఆయనకి ఎవ్వరూ సాటిరారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆయన ఎదురుగుండా వేరే వాళ్ళని పొగిడినా ఆయన ఒప్పుకోడు. ఏదన్నా ఒక పని చేయాలంటే ఆయనే చెయ్యాలి, వేరే వాళ్ళు చేస్తే కుదరదు. అది ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా, ఒకళ్ళకి మేలు చేయాలన్నా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా, ఒకళ్ళకి మేలు చేయాలన్నా ఆయన మాత్రమే చెయ్యాలి. అది ఆయన మెంటాలిటీ నేను తెలుసుకున్నంత వరకు. ఉదాహరణకి కరోనా టైంలో సోను సూద్ అన్న యాక్టరు ఆంధ్రాలో పల్లెటూరులో ఒక ట్రాక్టర్ ఇచ్చాడు. ఆయన మీద పడి ఏడిచింది వైసీపీ బ్యాచ్. మేము ఇస్తలేదు, అమ్మఒడి ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. అమ్మఒడి ఇస్తానికి దీనికి దానికి సంబంధం లేదు. ప్రైవేట్ వ్యక్తి ఒక ట్రాక్టర్ కొనిచ్చాడు, అది వేరే ఇష్యూ. తర్వాత ఆయనకి ఎదురు మాట్లాడిన ఏ వ్యక్తి అయినా నిలబట్టడానికి కుదరదు. ఉదాహరణకి సుధాకర్ మాస్క్ అడిగిన పాపం, ఒకే ఒక పాపం, మాస్క్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ అన్నాడంతే. నోటంట అంతే. ఆయన పరిస్థితి ఏమైందో ఆంధ్రప్రదేశ్ జనం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనం, దేశం మొత్తం చూసింది. తాళ్లతో కట్టేసి రోడ్డు మీద ఎల్లకిత్తలా పడుకోబెట్టి చేయించిన దాష్టీకం తెలుసు. అనంతబాబుని భుజాల మీద చేసుకొస్తాం, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాం. ఎందుకు ఇచ్చాడు? డోర్ డెలివరీ చేసినందుకు. ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అందుకే ఒకే ఒక్కడని మా జగన్ అన్న అంటున్నాను. ఆయన చేసే పనిలో ఎవరు అడ్డొచ్చినా తొక్కిని ఆరదీసేస్తాడు. అందులో స్పెషల్ ఆయన అధికారం ఉండాలి. కాకపోతే పొరపాటున ఒక 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఆయనకి. 1, 2, 3 ఎన్నని చెప్పాలి, ఎన్ని దాష్టీకాలని చెప్పాలి? ఇవన్నీ ఆయన తెలియకుండానే ఉన్నాయా? ప్రతిదీ తెలుసు. తెలియకుండా జరిగే సమస్యే లేదు. ఇంత వ్యవహారం నడుపుతున్న వ్యక్తికి తెలియదు అనుకోవటం పొరపాటు. ఇంకా లేటెస్ట్గా ముంబై హీరోయిన్, ఆవిడని పెట్టిన హింస నిజంగా కూతుళ్ళున్న వాళ్ళు ముఖం మీద ఉమ్మోస్తారు. కూతుళ్ళున్న ప్రతి తల్లి తండ్రి ముఖం మీద ఉమ్మోస్తారు. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి, ఆ అమ్మాయి టీవీలో పడ్డ వేదన గురించి మనసు లోతుల్లోంచి వస్తుంది. ఆ అమ్మాయికి పైన ఏదో యాక్టింగ్ చేసింది కాదు, అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది. బట్ కేసు పెట్టారు. ఆ అమ్మాయి ఇవాళ కేసు పెడతాకు వస్తుంది, వివరింతది, కేసు ఫైల్ చేస్తారు. ఏ నా కొడుకున్నా, నేను ముఖ్యంగా చెప్తున్నా, ఏ నా కొడుకున్నా ఇలాంటి విషయాల్లో, ఆడపిల్లల విషయాల్లో నో కాంప్రమైజ్. కూటమి గవర్నమెంట్కి నా విన్నపం, ఏ నా కొడుకున్నా వదలొద్దు. ఇలాంటి విషయాల్లో, ఆడపిల్లల విషయాల్లో వదిలితే రేపొద్దున్న ఆడపిల్లలు భయపడి నోరెత్తలేని పరిస్థితి, బయటికి వెళ్ళి తిరగలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మా ఒకే ఒక్కడు జగనన్న గంజాయిని గందరగోళం స్టేట్ అంతా విస్తరింపజేసి ఊరుకో 4 రౌడీల్ని, సైకోల్ని తయారు చేసి పెట్టాడు. వాళ్ళందరి దెబ్బకి తట్టుకోవాలంటే చట్టం పకడ్బందీగా, న్యాయం సత్వరమే జరిగేలా
ఈ కూటమి ప్రభుత్వం చెయ్యాలి. ఇంకా మళ్ళీ ఒకే ఒక్కడు మా జగనన్న. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు ఆయన. డబ్బు వస్తే చాలు. ఆ కోవకు చెందిందే ఈ ముంబై హీరోయిన్ ఘటన. ఎన్ని వందల కోట్లు డీల్ జరిగి ఉంటుందో ఆలోచించుకోండి. అందరికీ కూతుళ్ళు ఉంటారు. ఇంకెంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను, వ్యక్తిగతంగా వెళ్ళలేను. బట్ ఏ ఒక్కడిని వదలొద్దు. అరాచకాలు చేసిన వెధవల్ని ఎవరిని వదలొద్దు. బయటికి వచ్చి సోషల్ మీడియాలో కుహానాన వేస్ట్ బ్యాచ్ కొంతమంది ఉంది. ఈ వేస్ట్ బ్యాచ్ అంతా తొక్కి నారదీయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. జనమంతా మీ వెనకాల ఉన్నారు, మిమ్మల్నే సపోర్ట్ చేస్తారు. ధైర్యంగా ముందుకెళ్ళండి. రాజకీయంగా దెబ్బ తగులుద్దని మాత్రం ఆలోచించొద్దు దయచేసి. ఇదే నా విన్నపం.